నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారం సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. కీర్తనలు 91:10-13 వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు జూన్ 14 ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకనిష్ట సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు, మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. అబ్రహాము యొక్క ఆశీర్వాదముతో, దీవెనలతో దేవుడు మనల్ని నింపునుగాక. ఆమేన్. అబ్రహాంతో దేవుడు చెప్పాడు, నీ శత్రులు గవిను స్వాధీనపరుచుకుంటావని. నేను దీవించు వారిని దీవిస్తా, నేను దూషించు వారిని ద్వేషిస్తానడు దేవుడు, చూపిస్తానాడు. ఎస్ ఫ్రెండ్స్, ఒక సత్యాన్ని గ్రహించండి. ఎప్పుడైతే అబ్రహాం యొక్క ఆశీర్వాదం కిందకు మనం వస్తామో, ఆ నిబంధనలోకి మనం వస్తున్నామో, అప్పుడు దేవుడు అంటున్నాడు, నన్ను ఆశ్రయంగా చేస్తున్నావు కాబట్టి ఏ తెగులు నీ గుడారం సమీపించను, ఏ అపాయం నీకు రానివ్వకుండా చేస్తా. నేను నష్టపరిచేవాడిని నీ దగ్గర రానివ్వను, నేను బాధపరిచేవాడిని నీ దగ్గర రానివ్వను. ఓకే, ఏ వ్యాధి కూడా నీ కాంపౌండ్ వాళ్ళు కూడా తాకనివ్వను. అంతేకాదు, తన దూతను నీ కోసం, నా కోసం దేవుడు ప్రొటెక్షన్గా, కాపుదలుగా దేవుడు పెట్టిపోతున్నాడు. ప్రైజ్ జీసస్. ఆమేన్ అని చెప్పండి. ఎస్. నెక్స్ట్, నీ పాదములకు రాయి తగిలి అంటున్నాడు ఆయన. అంటే అంతగా ఇజ్రాయేల్ని కైవాడు కొనుక్కొని నిద్రపోడు, వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు అన్నాడు. నువ్వు సింహములను నాగుపాములను తొక్కుతావు, కొదమ సింహములను భుజంగములను అడుగుదొక్కుతావు అంటున్నాడు. అంటే ఏ చీకటి శక్తి, ఏ బాణామతి, ఏ చేతబడి శక్తి నీ ముందు నిలబడలేదు. ఓకే, ఏ శత్రు వాడు ఎంత గొప్పవాడైనా, ఎంత పేరుగాంచిన వాడైనా నీ ముందు మొక్కరించాల్సిందే, భయపడాల్సిందే. నువ్వు తొక్కేస్తావు అంటున్నాడు దేవుడు. ఎస్, అలాంటి అధికారాన్ని, అలాంటి అభిషేకాన్ని దేవుడు అబ్రహాము సంతానమైన మనకి ఇచ్చాడు. దేవుడు రిసీవ్ చేసుకుందాం, ప్రే చేసుకుందాం. ఏ తెగులు నీ గుడారం సమీపించుకోకుండా, ఏ వ్యాధి, ఏ సమస్య, ఏ నష్టపరిచి నీ దరిదాపు రాకోకుండా దేవుడు ప్రొటెక్ట్ చేయబోతున్నాడు. ఆమేన్. సమృద్ధిని దేవుడు నీకు ఇచ్చునుగాక. ఆత్మీయంగా బలపడు, ఆర్థికంగా సమృద్ధిని చూస్తావు, ఆరోగ్యకరంగా ఉంటావు, జయాన్ని చూస్తావు. ఈ ఆదివారం స్పెషల్ మెసేజెస్ ఉంటాయి అబ్రహాం ఆశీర్వాదం గురించి, దీవెనల గురించి. ఎవరు మిస్ చేసుకోవద్దు. ఓకే, స్కూల్స్, కాలేజీ ఓపెన్ అయినాయి. మన బిడ్డలు సేఫ్గా ఉండాలి. అన్ని విషయాలు దేవుడు ప్రొటెక్ట్ చేయాలి. ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రామిస్ ల్యాండ్ కోసం ప్రే చేద్దాం. ఆశ్చర్య ఇక్కడ నీకు వందనాలు. కృప చూపించి ప్రతి బిడ్డను దర్శించండి, ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. అయ్యా, నీవే మా ఆశ్రయమని నిన్ను ఆశ్రయంగా చూసుకున్నావు. అబ్రహాం, దేవా, ఏ తెగులు కూడా సమీపించిందంటున్నావు. ఏది మమ్మల్ని సమీపించకుండా, ఏ శత్రువు, ఏ బాణం అయితే, ఏ చేతబడి ఎవరిని తాకనివ్వద్దు. వాటి చేత పీడించబడిన వారు ఉంటే వాటికి విడుదలిచ్చి వాటి నుంచి విడిపించండి. దుష్టాత్మను బంధిస్తున్న మీరు బంధించండి. ప్రతి వ్యాధిని గద్దిస్తూ మీరు గద్దించి వేళ్లతో వ్యాధిని తొలగించండి. నాయనా, మా కాంపౌండ్ వాళ్ళు కూడా శత్రువు తాకడానికి వీలేదు, ఏ వ్యాధి తాకడానికి, ఏ సమస్య తాకడానికి, నష్టపరిచేవాడు కూడా మా మోసం చేసి మా దగ్గర రావడానికి లేదు. కృపనివ్వండి. ప్రతి విషయాలు జయమనివ్వండి. మీ దూతలు మా కాపుదలు ఉంచుతారు, కాపుదలు ఉంచాడు. రాయి తగలుకోకుండా పాదాలకి ఎత్తిపెడతాను. ప్రొటెక్ట్ చేయండి. యాక్సిడెంట్స్ అవి మా బిడ్డలను కూడా, రాకపోకలు కూడా సేఫ్గా ఉండాలి. ఈ రంతుల్లో కాచి కాపాడి, జ్ఞానంతో వివేచనతో బట్టి విద్యా సంస్థల్లో ఆయన కృప చూపించండి. ఫ్రీ సీట్స్ కావచ్చు, ఫ్రీ సీట్స్ ఇవ్వండి. ఎక్కడ సీట్స్ ఇవ్వండి. నీటిలో కూడా క్వాలిఫై సీట్స్ పొందాలి. కృపనివ్వండి. అద్భుతాలు, దీవెన దయచేయండి. ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి. నాయనా, సండే అబ్రహాం ఆశీర్వాదం గురించి మాకు బోధించండి. కృప చూపించండి. లోతైన విశ్వాసం పెట్టి నడిపించండి. ప్రామిస్ ల్యాండ్ కోసం ప్రార్థిస్తున్నాను. సమస్యలను సాల్వ్ చేసి, ఏ ఆటంకాలు లేకుండా కొట్టివేసి కృప చూపించారు. కావాల్సిన ఎంతో అమౌంట్ కావాలి, నెలలో కట్టాలి. కృప తీరువండి. అనేకుల హస్తాలు ఆయన చాపడానికి కృప చూపించండి. అన్ని విషయాలు దీవెనిచ్చి సమాధానం అండి. నాయన జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, బిజినెస్లు ఇవ్వండి, సమృద్ధిని ఇవ్వండి, ఫైనాన్షియల్ మిరాకిల్స్ చేయండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ ఆశపడి దీవించి దీర్ఘాయుష్కులపై సమాధించి నడిపించి జయమని ఇవ్వండి. ఇక్కడ వర్క్ స్టార్ట్ అవ్వడానికి బ్లిస్లో ఆ పనులే జరుగుతున్నాయి. ప్రభావ ఆ విషయాలు కృప చూపించి అన్నింటిలో దీవెనిచ్చి గొప్ప జయాన్ని, ఈ రోజంతా గొప్ప విజయాన్ని ఇవ్వండి. యేసునామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమెన్. ప్రామిస్ ల్యాండ్ కోసం బిగ్ అమౌంట్ కట్టాలి. ఫ్రెండ్స్, రేపు సాటర్డే 4 o'clock నుంచి 7 o'clock వరకు స్పాన్సర్ చేసేవాడు కానీ, ప్రామిస్ ల్యాండ్ కోసం విత్తనిచ్చేవాడు కానీ, రండి, చేయి కలుపుదాం, లోకాన్ని సువార్త నింపుదాం, దేవుని రాజ్యం కోసం అడుగులు ముందుకు వేద్దాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.